ఆ భార్య చేసిన నిర్వాకం గురించి చెప్తే మీరంతా చీ కొడతారు. కట్టుకున్న భర్తతో గత 10 సంవత్సరాలుగా దూరంగా ఉంటోంది. ఆ భార్య పిల్లల పోషణ బాధ్యత ఆ భర్తే చూసుకుంటున్నాడు. వారిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది ప్రస్తుతం. కానీ ఇంతలోనే ఆమె తన తమ్ముడు చెల్లెలతో పాటు మరో 10 మందిని వెంట పెట్టుకుని భర్త ఇంటికి వెళ్ళింది. అందరితో కలిసి ఇనుపరాడ్తో భర్తపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. వారి దాడిలో ఇప్పుడు ఆ భర్త 2 కాళ్ళు చేతులు విరిగిపోయి ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. మరి ఆ సాడిస్ట్ భార్య గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ బండ్లగూడలోని కృష్ణానగర్కు చెందిన చంబేటి రాములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రాములుకు 22 ఏళ్ల క్రితం విజయలక్ష్మితో వివాహమైంది. వారికి 2 కుమారులు. అయితే రాములుకు భార్య విజయలక్ష్మితో విభేదాలు రావడంతో గత 5 సంవత్సరాలుగా వారు విడిగా ఉంటున్నారు. భార్య పిల్లల పోషణ బాధ్యతను రాములే చూసుకుంటున్నాడు. 2 విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. రాములు భార్య విజయలక్ష్మి తన సోదరి ధనలక్ష్మి, సోదరుడు బురుసు మహేందర్తో పాటు మరో 10 మందిని వెంటబెట్టుకుని రాములు ఇంటికి వెళ్ళింది. వారంతా రాములుపై బ్లాంకెట్ కప్పి బీరు సీసాలు, హాకీ స్టిక్, ఇనుప రాడ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న రాములు సోదరుడు రాజుపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్, ఏటీఎం, క్రెడిట్ కార్డులు, మొబైల్ ఫోన్, కారు తాళాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లారు. తర్వాత రాములు ఖాతా నుండి ₹1,00,000 డ్రా చేసినట్టు తెలిసింది. దాడి ఘటనపై సమాచారం అందుకున్న రాములు మరో సోదరుడు సుదర్శన్ హుటాహుట్టిన అక్కడికి వెళ్లాడు. స్థానికుల సహాయంతో వారిని నాగోల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాములుకు 2 కాళ్లు, చేతులు, వేళ్లు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. అతని తమ్ముడు రాజు తలకు కుట్లు వేశారు వైద్యులు. మా ఇంట్లో పొద్దున్న 6:30కి లేచాము. 6:30కి లెగిస్తే మా తమ్ముడు బాత్రూమ్కి వెళ్ళాడు, బెడ్రూమ్లోకి వెళ్ళి. వాళ్ళు అప్పటికే గేట్ దూకిచ్చేసి సీసీ కెమెరాలు ఫుటేజ్ అంతా కట్ చేసినారు. 5-6 లోపలికి వచ్చి కర్రలు తీసుకొని కొడుతూనే ఉన్నారు. నేను నిద్రలోకి వెళ్ళి కూడా లెగవలేదు. కొట్టినాక మళ్ళీ బయటకు వచ్చి మా తమ్ముడిని కొట్టారు. గత 20 రోజుల కింద కోర్టుకి వెళ్ళిన ఇట్లే దాడి చేసింది. అప్పుడు కూడా దాడి చేసింది ధనలక్ష్మి, విజయలక్ష్మి. ఆ రోజైతే వాళ్ళ దోస్తులు పిల్లలు, కాలేజీ దోస్తులు అంటే వాళ్ళందరిని ఒక 40 మందిని వేసుకొచ్చింది. విజయలక్ష్మి మా భార్య. ఆమెకి ముగ్గురు కావాలంట. ఆల్రెడీ నన్ను వదిలిపెట్టి 9 సంవత్సరాలు. నేను సంవత్సరం వచ్చాక 15 నుంచి 20 లక్షలు వాళ్ళ కాలేజీ ఫీజులు కానీ, ఇంటి కిరాయిలు కానీ, ప్రతి రూపాయి నాకాడ గూగుల్ పే, ఫోన్పే ప్రతిదీ ఇచ్చినా కూడా వచ్చి నన్ను ఈ రకంగా అరెస్ట్ చేసి ఇప్పుడు నేను వచ్చి ఆమె దగ్గర సంసారం చేయాలంట. నాకు ఇష్టం లేదు నీతో చేయటానికి. నీకు అన్నీ ఇస్తున్నా కాబట్టి ఎంతలో నువ్వు ఉండు, నా అంతలో నేను ఉంటాను. రాములు సోదరుడు సుదర్శన్ నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నాగోల్ పోలీసులు దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.